ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి అని సముద్రం ఒడ్డిన తులసి పూజ చేసి సముద్ర హారతి ఇవ్వడానికి వచ్చాము. ఈ మధ్య మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు. సముద్ర హారతి ఇస్తానని మొక్కుకున్నాను. మీరు కూడా రండి, తాంబూలం అందుకుందరు గాని. తప్పకుండా. మీ ఉడ్బి ఏరి? ఆయన వస్తానన్నారు. పూజ పనులుంటాయి కదా, మేం కాస్త ముందొచ్చాము. అవునా? అక్క బావ కలిసి సముద్ర హారతి ఇవ్వాలని మా అమ్మ కోరిక. అవునా? ఏయ్ పదవే, రండి. పదండి. సాకేత్ నాన్న, సాకేత్. కవీనా ఉమస్రవస్తవం. ఇలా రెండమ్మా, కూర్చోండి. యాశ్చరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి సీద సాధనం. జ్యోతి వెలిగించండి అమ్మా. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలాలతా దిశ సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహో శ్రీమాన్ కేశవ పురుషోత్తమ సర్వశర్వ శివస్థాణు భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభో ప్రభురేశ్వర స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వర అనాదినధనోధాత విధాత ధాతురుత్తమ. దేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాపరమే ఆత్మా సర్వయోగ వినుశ్రుత వసుమనాస్తిత్య సమాత్మా సమ్మిత సమః. హలో సాకేత్ గారు. హలో, థ్యాంక్స్ ఫర్ ఇన్విటేషన్. వాల్యుబుల్ టైం నా కోసం కేటాయించి వచ్చినందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి. భలేవారే, మీలాంటి వాళ్ళు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాం? చిన్న వయసులోనే బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు తీసుకున్న వాళ్ళు. ఇలా వస్తేనే పరిచయాలు పెరుగుతాయి, విజయ రహస్యాలు తెలుస్తాయి. పొగిడేస్తున్నారు. నో నో నో, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. అవును, అవతల మినిస్టర్ ప్రోగ్రాం పెట్టుకొని ఇలా వచ్చారేంటి? నా వుడ్బి ఇక్కడేదో పూజ చేస్తుందట, రమ్మని పిలిస్తే వచ్చాను. అలాగా, రండి. హలో బ్రదర్. హాయ్. మీ బ్రదరా? నోనో, నా వుడ్బి కొలీగ్ రఘురామ్. ఓ, నైస్ టు మీట్ యూ. మిస్టర్ పార్థు, బిజినెస్ మ్యాన్. ఓ అవునా? లెట్స్ గో. మీరేం చేస్తారు బ్రదర్? ఫార్మా డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్ బిజినెస్. సీత గారి ప్రోగ్రామ్ తెలుసు. మీరేం ప్రోగ్రామ్ చేస్తారు? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ప్రోగ్రామ్ చేస్తాను. ఓ నైస్. ప్రతి సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి రోజు సముద్ర హారతి ఇవ్వడం మా పద్ధతి. కానీ ఈ సంవత్సరం మా వారిని వెంట పెట్టుకెళ్లి హారతిచ్చే పరిస్థితి లేదు. కార్తీక మాసం వెళ్లేలోపు సీతతో హారతిప్పించాలనుకుంటున్నాను పిన్నిగారు. అందుకే అల్లుడు గారిని సీతకి తోడుగా పంపిస్తే బాగుంటుందని అడగడానికి వచ్చాను. లక్ష్మి, లక్ష్మి, ఎన్నిసార్లు పిలిచినా ఎవరు రావటం లేదు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? రంగయ్య, పైడి. అబ్బబ్బబ్బా, ఎక్కడ తగలడ్డారు? ఎవరు పలకరే? వీళ్ళెక్కడికి వెళ్ళారో నాకు అర్థమైంది. అక్షతలు తీసుకోండమ్మా.
గ్రానీ ఎక్కడికి వెళ్ళావు? గ్రానీ సత్తా సద్భూతి సత్పరాయణ గ్రానీ గ్రానీ శ్రీయామునః భూతావాస్ మహాదర్పదో దుర్తో దుర్ధరోధా పరాజితః విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిర్మూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తి శతాననః ఏకోనైకస్వ కక్కిం హలో గ్రానీ లోకబంధుర్లో ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి ఎక్కడా కనిపించట్లేదేమిట్రా? ఎక్కడికి వెళ్ళావు? బీచ్ దగ్గర ఉన్నా గ్రానీ. సీత సాకేత్, ఆ పూజలు అవి మనకి లేవుగా. అది పిలిస్తే నువ్వు వెళ్ళిపోవడమేనా? గ్రానీ గ్రానీ నాతో ఒక్క మాట అయినా చెప్పొచ్చు కదా. గ్రానీ గ్రానీ సాకేత్, సాకేత్, నేను కాదని చెప్పినా వాడు పిలుస్తారా? ఎంత పొగరు! సెక్యూరిటీ, కార్తీ వెంటనే. సీత 5 minutes లో వస్తాను. సరే, తొందరగా వచ్చేయండి. ఓకే అలాగే. పార్థు ఆల్వేస్ బిజీ. అందుకే సార్ ఈ స్టేజ్ లో ఉన్నారు. ఓకే, జస్ట్ 5 minutes లో వస్తాను. ఓకే. అర్పోవాజ సరిశృంగే జయం తత్సర్వ విజయీ సువర్ణ బిందురక్షోభ్య సర్వభాగీశ్వరేశ్వరః. అట్పోని ఉపయామి. అమ్మా లేవండి అమ్మా. అందరూ కూడా మోకాళ్ళ మీద నమస్కారం చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. ఆపదామహత్తారం దాతారం సర్వసంపదాం భూయో భూయో నమామ్యహం. సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షే పాదోదుకం పావనం శుభం. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సంపత్ప్రదాత్రి. అక్క, అమ్మమ్మ గారు వచ్చారు. అమ్మమ్మ గారా? మంగమ్మ గారు కూడా వచ్చారా పూజకి? సరే, నేను వెళ్ళి పిలుచుకొస్తా. వరుదిని ఆగు. ఆవిడకి పూజ చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు మమ్మల్ని చూస్తే ఈ పూజ కాస్త యాగంగా మారిపోయి మంటలు మండుతాయి. అలాగా? సరే, మీరు కంటిన్యూ చేయండి. వారు రాకుండా నేను చూస్తాను. మీరిలా కూర్చుంటే తర్వాత కార్యక్రమం చేద్దాం. క్షీరోదన్మత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లప్తాసనస్థ. నమస్కారం అమ్మమ్మ గారు. నమస్తే. నమస్తే. ఎవరు నువ్వు? నేను వరుదిని. వరూధినియా? ఇంటర్వ్యూలో మిమ్మల్ని చూశాను. ఇప్పుడు డైరెక్ట్ గా చూసే అదృష్టం కలిగింది. అలాగా? ఆ రోజు సీత గారు మీ పేరు ప్రతిష్టల్ని కాపాడారు. సర్లే. ఏంటి వెతుకుతున్నారు? ఆ సీత కోసమే. ఇక్కడ ఉందని తెలిసింది.
అవతల మినిస్టర్ గారి ప్రోగ్రాం ఉంది. ఓ, సీత గారిని వెతుకుతున్నారా? ఇందాక నేను అవన్నీ చూశాను. అటు వెళ్తుంటే చూశాను. కాదు ఇటు చూశాను. ఇటే. నిజమా? నిజమండి, నేను మాట్లాడాను కూడా. సెక్యూరిటీ, ఇటు వెళ్దాం పదా. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి. హలో హలో, ఒకసారి ఫంక్షన్ హాల్ దగ్గరికి రాగలవా? కల్చరల్ యూనిట్ వాళ్ళు వచ్చారు. మీరంతా క్రియేటివ్స్ కదా, నువ్వు కాస్త వచ్చి గైడ్ చేస్తావా? యా షూర్, తప్పకుండా వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సశంక చక్రం సకిరీట కుండలం సీత గారు, సాకేత్ గారు పిలిచారు. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా బ్రదర్. ఓకే, బాయ్ 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 బాయ్. హేమ సింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయత్నం చతుర్బాహుం సీత! రాక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సైతం కృష్ణమాశ్రయే. అమ్మా, పూజ ముగిసింది. అందరూ కూడా ఆ సముద్ర తీరానికి వెళ్లి క్షీరసాగరానికి అలాగే నక్షత్రహారతి ఇవ్వండమ్మా. ఈ అక్షతలు, పూలు, పళ్ళు తీసుకువెళ్ళడమ్మా. పార్థు, మీరు కూడా పదండి. ఏమిటే ఏమిటే నువ్వు చేస్తున్న పని? అది అది మాకు అలవాట్లేదు, చేయించద్దని నేను ఎన్నిసార్లు చెప్పాను? మీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పాను? ఎంత లెక్కలేంతనమే మీకు. ఆవిడకి తల నెరవడానికి వచ్చింది కానీ బుద్ధి జ్ఞానం లేదా ఆ బుర్రకి? మా పద్ధతులు, మా సంప్రదాయాలు మాకుంటాయి. మా పిల్ల అనిపించుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ చేయడానికి మీ అమ్మ ఎలా పంపించింది నిన్ను? తెలిస్తే తెలిసినట్టుండాలి.
తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. వద్దు అన్న తర్వాత చేయడం మూర్ఖత్వం అవుతుంది. సముద్రహారతి ఇస్తే మా లైఫ్ బాగుంటుందని అమ్మ చెప్పింది అమ్మమ్మ గారు. ఆ? హ, అదే ఒక అనవసరమైన మనిషి. మళ్ళీ దానికి ఓ నమ్మకం. ఇన్నేళ్ళు ఎన్నో హారతులిచ్చుంటుంది కదా, రాతేమన్నా మారిందా? బతుకేమన్నా ఎదిగిందా? మాస్టర్ నుంచి హెడ్ మాస్టర్ అయ్యాడు గాని స్టార్ ఏమన్నా మారిందా? స్టేటస్ ఏమైనా పెరిగిందా? పోనీ సొసైటీలో గుర్తింపు ఏమైనా వచ్చిందా? చూడు, నువ్వే హారతులు ఇవ్వకముందే నా మనవడికి నువ్వు పెళ్ళామవ్వాలని నేను డిసైడ్ చేశాను. ఇంకెందుకే నిన్ను హారతులు తిప్పడానికి పంపిస్తుంది మీ అమ్మ? చిచ్చి, ఏళ్ళు నెత్తిన పడ్డంత మాత్రాన పెద్దవాళ్ళైపోరే. బుద్ధి బుద్ధి పెరగాలి. ఏ పూజ ఏ ఫలితం ఇస్తుందో, ఏ నోముతో ఏం సాధిస్తామో, ఏ వ్రతం చేస్తే ఏం లాభం తెచ్చిపెడుతుందో తెలుసు కాబట్టేనే మా స్టార్ ఇలా ఉంది. పద్ధతి పాడు లేని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది కాబట్టే జానా బెత్తడి బతుకు బతుకుతుంది. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు. ఏమిటే ఏమిటి నోర్లేస్తుంది? ఏ నేను అన్న దాంట్లో తప్పే ఉంది? సాంప్రదాయం అది కాదని నేను అన్నాక మళ్ళీ నీతో చేయిస్తే, అది వికటిస్తే ఏమవుతుంది? ఆవిడ కోరుకునే మంచి జీవితమే కాదు, ఉన్న జీవితం కూడా దిగజారుతుంది. సుడి చూసి గొడ్డుని, సిరి చూసి బిడ్డని ఇంటికి తెచ్చుకోవాలంటారు. సిరులుండగానే గొప్ప అనుకోకండి. పడుతున్నాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మా అమ్మని ఇంకొక మాట అనకండి. పూర్తిగా తెలుసుకోకుండా మా అమ్మ మీద ఆభండాలు వేయకండి. మా అమ్మ నన్నేమీ బలవంతం చేయలేదు. నేనే నా కోసం ఇష్టంగా చేస్తున్నాను. ఓహో, అంటే నీకు నేను లెక్కలేని దాన్ని అయిపోయానన్నమాట. అంతేలే, నువ్వు ఆ తాన్లో ముక్కవేగా. అవును, ఆ తాన్లో ముక్కనే. అయినా మా కుటుంబం మీకు లెక్కలేంది కావచ్చు, మేము లేని వాళ్ళమే కావచ్చు. మీలా డబ్బుంటే అన్నీ ఉన్నాయి అనుకునే వాళ్ళే కాకపోవచ్చు. కానీ మా మర్యాదలు, మా పద్ధతులు మాకున్నాయి. సిరి లేదని మమ్మల్ని మీరన్నా, సంస్కారం లేదు అని నేను మిమ్మల్ని అనలేదు. అదే మా మంచితనం. నార్మల్